నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. జడ్చర్ల నియోజకవర్గం ఉదండాపూర్లో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. పరిహారం కోసం రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎంపీ అరుణమ్మతో ఉదండాపూర్ భూ నిర్వాసిత రైతులు తమ గోడు వెలబోసుకున్నారు. పరిహారం అడిగితే బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఉదండాపూర్ రైతుల డిమాండ్స్ న్యాయపరమైనవే. నిర్వాసితులకు పరిహారం వన్ టైం చేశాకే పనులు మొదలు పెట్టాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకున్న ముఖ్యమంత్రికి ఈ పాలమూరు రైతుల కష్టాలు కనిపిస్తాలేవా? ప్రాజెక్టుల పేరుతో హడావడి కాదు, దమ్ముంటే పరిహారం చెల్లించు. ఈ ప్రాంత బిడ్డను అని చెప్పుకుంటావు కదా, మరి నువ్వేం చేస్తున్నట్లు అన్నారు. అదేవిధంగా R&R కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ప్రాజెక్టు సమస్య గురించి. కానీ ఇప్పటిదాకా కూడా మరి వన్ టైం సెటిల్మెంట్ కావాలనేటటువంటి వాళ్ళ డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక పక్క పనులు మాత్రం నిర్విరామంగా ఇక్కడ ఉదాహరణ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. అంటే ఒక పక్క వాళ్ళ ముంపు బాధితులకు ఇప్పటిదాకా R&R ప్లాట్లు కూడా చూపించలేదు, R&R సెంటర్ ప్లాట్లు కూడా చూపించలేదు ఇప్పటిదాకా. వాళ్ళని మటుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము పనులు చేసుకుంటామని చెప్తున్నాం. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళు కానీ మాకు పైసలు ఇస్తే కూడా మాకు ప్లాట్లు లేవు, మీరు ఇల్లు కట్టుకోవాలని అడుగుతున్నారు. సో దీనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అసలు పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతున్నదా? మరి ఇదే పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నారు కదా మీరు. మరి పాలమూరు బిడ్డకు ఈ పాలమూరు బిడ్డల కష్టాలు తెలుస్తలేవా? పాలమూరు బిడ్డల యొక్క బాధ తెలుస్తలేదా? పాలమూరు బిడ్డల యొక్క సమస్యలు తెలుస్తలేవా? ఎందుకు మరి ఇప్పటిదాకా ఇంత నిర్లక్ష్యము? ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నట్టు? ఒక పక్క కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళ యొక్క రేట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా, వాళ్ళు ఎస్టిమేట్స్ అంతా పెంచుకుంటా, కాంట్రాక్టర్లకేమో పెద్ద ఎత్తున అమౌంట్ పెంచుకుంటా వాళ్ళకు బిల్లులు పేమెంట్ చేస్తారు. అంటే బిల్లులు పేమెంట్ చేస్తే మీకు పర్సెంటేజ్లు వస్తాయి కాబట్టి కాంట్రాక్టర్ల యొక్క ఎస్టిమేషన్ పెంచి వాళ్ళకు బిల్లులు ఇస్తే మీకు పర్సెంటేజ్లు వస్తామని చెప్పి పనులు కావాలని చెప్పి పనులు చేపిస్తాం. వీళ్ళకి రావాల్సినటువంటి మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి నష్టపరిహారం మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీకేం వచ్చేది లేదు కాబట్టి. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, మీరు పాలమూరు బిడ్డనని పదే చెప్పుకుంటారు కదా, మరి పాలమూరు బిడ్డ ఉండి మరి పాలమూరు బిడ్డల యొక్క కష్టాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ సమస్యని ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు? మీరు నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదా మమ అనిపించి కాంట్రాక్ట్లు ఇచ్చేదా 4 బిల్లులు ఇచ్చి దాంతో పర్సెంటేజ్లు వేసుకొని పోవాలని చూస్తున్నారా? నిజంగా ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యమే ఉంటే మరి ముంపు బాధితులకు వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే చెల్లించి ఇక పనులు పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. కానీ అది ఏది లేకుండా 4 రోజులకు ఒకసారి పోలీసులను పంపించి వాళ్ళు ఈ టెంట్ ఏ పనికి అడ్డం లేదు. ఇక్కడ వాళ్ళు టెంట్ వేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూర్చున్నారు. ఈ టెంట్ పనులకు అడ్డం లేదు, లేదా రోడ్డు మీద లేదు, లేదా ఎవరికి కూడా ఇబ్బందికరం లేదు. ఈ టెంట్ తీసేయమని రోజు పోలీసుల యొక్క ఒత్తిడి, వాళ్ళ మీద కేసులు పెడతామని భయం పెడతా ఉందని. ఎందుకోసం? కారణం ఏంది? వాళ్ళు శాంతియుతంగా అంటే ధర్నా చేసేటటువంటి ఒక హక్కు కూడా వాళ్ళు కోల్పోయింది. మామూనార్ల పాలమూరు బిడ్డలకు కనీసం వాళ్ళ యొక్క వాణి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా? వాళ్ళ కష్టం వినిపించేటటువంటి హక్కు కూడా లేదా? ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి పాలమూరు బిడ్డనే కనుక మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా ఉదండాపురం రైతుల్ని మీరు పిలిపించుకోండి. మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకోండి. వాళ్ళ సమస్యలు వెంబడే పరిష్కారం చేయండి. వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంబడే ఒకటే టైంలో వన్ టైం సెటిల్మెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కాదు. ఈరోజు రోజుకేమో ఓ ఇల్లు కట్టుకోవాలన్నా రేటు పెరిగిపోతుంది. ఒక భూమి అంటే ఆ రోజు ఉన్న భూమి రేటు ఈ రోజు భూమి రేట్ లేదు. ఒక ప్లాట్ ఆ రోజు ఉన్న ప్లాట్ రేట్ ఈ రోజు ప్లాట్ రేట్ లేదు. వాళ్ళకేమో ఇచ్చే నష్టపరిహారం ఏమో పెరగదు. కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి ఎస్టిమేషన్ ఏమో అడ్డగోలుగా పెరిగిపోతాయి.
అంటే ఇప్పుడు ఎవరికి మీరు న్యాయం చేస్తున్నారు? అన్ని సర్వం కోల్పోయి, భూములు కోల్పోయి, ఊర్లు ఖాళీ చేసి ఎంతో లక్షలాది మంది రైతులకు మేలు చేయడానికి ముందుకు వచ్చి సర్వం కోల్పోతున్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారా? లేదా కాంట్రాక్టులు ఎస్టిమేషన్లు అడ్డగోలుగా పెంచుకొని ఈరోజు ఆ కాంట్రాక్టులను మేలు చేయడానికి మీరు పని చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు నిజంగా పాలమూరు బిడ్డల మీద కనుక ప్రేమనే ఉంటే, ఈ యొక్క ముంపు బాధితుల పైన కనుక ప్రేమనే ఉంటే, మీరు పాలమూరు బిడ్డనే అయితే ఎంబడే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి